హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 106. డాక్టర్ ప్రశ్నకు అప్పటిదాకా ఆ విషయమే మర్చిపోయిన శివాని గుర్తు చేసుకుని 2 నెలలుగా తనకు పీరియడ్స్ రాలేదని చెప్పింది. ఆవిడ శివాని చేతిలో ప్రెగ్నెన్సీ కిట్ చేతిలో పెట్టి, ఒకసారి చెక్ చేసుకుని రండి, మీరు ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉందని చెప్పగానే శివాని ఎమోషనల్ అవుతూ, నిజమా డాక్టర్ అని మరోసారి అడగగానే ఆవిడ ఎస్ అంది. దానికి శివాని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ కిట్తో వాష్రూమ్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంది. రిజల్ట్స్ కోసం ఆ నిమిషం ఓ యుగంలా గడిపినా తనకు అందులో పాజిటివ్ చూపించగానే తన ఆనందానికి అవధులే లేవు. పరుగున డాక్టర్ దగ్గరకు వచ్చి కిట్ ఆవిడ చేతిలో పెట్టింది శివాని. ఆమె దాన్ని చూసి నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ మిసెస్ రుద్రదేవ్, మీరు అమ్మ కాబోతున్నారు అంది. శివాని కన్నీళ్లతో తన పొట్ట మీద చేత్తో తడుముకుంటూ, నిజంగా నా కడుపులో నా బేబీ ఉంది కదా డాక్టర్ అనగానే అనుభవం ఉన్న డాక్టర్ కాబట్టి శివాని ఎమోషన్ని అర్థం చేసుకుని ఓపికగా మరోసారి తను తల్లి కాబోతున్న విషయం చెప్తుంది. రుద్రకి ఈ విషయం తెలిస్తే తను ఎంత ఆనందపడతాడో తలుచుకుని నవ్వుకుంటూ డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ, డాక్టర్ గారు, నా హస్బెండ్కి మీరు ఈ విషయం చెప్పొద్దు, నేను స్వయంగా ఆయనకి చెప్పాలి, ఆయన ఆనందం నేను చూడాలి అని శివాని రిక్వెస్ట్ చేయగానే ఆవిడ నవ్వి, ఓకే, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎర్లీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి బరువులు మోయడం, ఫాస్ట్గా కూర్చుని లేవడం అలాంటివి చేయకూడదు. మీరు హెల్తీగా ఉంటేనే బేబీ ఆరోగ్యంగా పుడుతుంది. రేపు మీ భర్తతో రండి, మిగిలిన టెస్ట్లన్నీ చేస్తాను అంది డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చిరునవ్వుతో చెప్పింది శివాని. ఆవిడ బయటకు రాగానే అప్పటికే విషయం తెలిసిన అందరూ కింద టెన్షన్గా అక్కడే ఉంటారు. రుద్ర ముందుకొచ్చి టెన్షన్గా చూడటంతో మీ మిస్సెస్ బాగానే ఉన్నారు, ఆమెకేమీ కాలేదు, జస్ట్ నీరసంతో అలా అయింది రుద్ర, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటూ చిరునవ్వుతో చెప్పి ఫీజు తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. శివానీని చూడాలని ఆత్రంగా లోపలికి వెళ్ళిన రుద్ర ఆవిడ ఫీలింగ్ గమనించాడు. బెడ్ మీద కూర్చున్న శివాని మొహంలో హ్యాపీనెస్ దాచాలన్నా తన వల్ల అవ్వడం లేదు. చిరునవ్వుతో తన వైపు చూసిన శివానీని చూసి తను బాగానే ఉందని రిలాక్స్ అవుతూ తనని హత్తుకుని, ఏమైందే, ఇప్పుడు ఎలా ఉంది, నన్ను టెన్షన్ పెట్టుకున్నా నీకేమైందో చెప్పు అంటూ ఆతృతగా తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని సూటిగా అడిగాడు రుద్ర. అప్పుడే అందరూ లోపలికి రావడంతో దూరం జరిగాడు రుద్ర. శివాని అందరి వైపు చూసి, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండని మెల్లిగా చెప్పింది. శివాని ఫేస్లో ఏదో కొత్త కాంతి, కళ్ళల్లో ఆనందం చూసిన అందరూ తను బాగానే ఉంది అనుకుని రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళిద్దరినీ వదిలి బయటకు వెళ్ళారు. బయట ఆడుకుని అలసిపోయి దాహమేసి వాటర్ కోసం లోపలికొచ్చిన బన్నీకి శివాని సురేఖతో, ఎలా ఉంది శివానికి అని అడగడం వినపడగానే వాడు పరుగునొచ్చి అత్త అని పిలిచాడు. సురేఖ బన్నీని చూస్తూ వాడికి వినపడకుండా, అత్తయ్య, తను బాగానే ఉంది అని చిన్నగా చెప్పి, ఏంటి కన్నా అని నవ్వుతూ అడిగింది. అమ్మకేమైంది, ఎక్కడుంది అమ్మమ్మ అంటూ భయంగా అడిగాడు బన్నీ. సురేఖ బన్నీని ఎత్తుకుని, అమ్మకేమైంది, ఏం కాలేదు నాన్న అని వాడిని ఏమార్చాలని చూసింది. కానీ అక్కడున్నది ఎవరు, బన్నీ బాబు. నమ్ముతాడా? నో అత్త, నేను గ్రాని అమ్మకి ఎలా ఉందని అడగడం నేను విన్నాను, నిజం చెప్పు అని ఏడుపు ఆపుకుంటూ అడిగాడు. అప్పటికే బన్నీ ముక్కు మొహం ఎర్రగా అయిపోయాయి. అరేరే, ఏడవక్కన్నా, అమ్మకేం కాలేదు, కావాలంటే తను గెస్ట్ రూమ్లోనే ఉంది, వెళ్ళి చూడు అంటూ బన్నీని సురేఖ కిందకు దించగానే రివ్వున రూమ్లోకి మమ్మా మమ్మా అంటూ అరుస్తూ వచ్చాడు బన్నీ. అప్పటిదాకా రుద్ర ఒడిలో ఉన్న శివాని కొడుకు అరుపు విని గాబరాగా గబుక్కున కిందకు దిగి, ఏమైంది కన్నయ్య అంటూ వాడి దగ్గరకు వెళ్ళింది శివాని. నీకేమైంది మమ్మా అంటూ శివానీని ఏడుస్తూ చుట్టేశాడు బన్నీ. రుద్ర వాళ్ళ దగ్గరకొచ్చి, రే, మీ అమ్మ బాగుంది చూడు అంటూ కొడుకు ఏడవడం చూడలేక తనని ఎత్తుకున్నాడు రుద్ర. నిజంగా నీకేమీ కాలేదా అంటూ శివాని ఫేస్ చూస్తూ కళ్ళు తుడుచుకుని తన వైపు ఒరిగాడు ఎత్తుకోమన్నట్టు బన్నీ. శివాని నవ్వుతూ కొడుకుని చంకలోకి ఎత్తుకుని ముద్దులు పెట్టి గుండెలకు హత్తుకుని అలాగే ఉండిపోయింది. వాళ్ళని అలా చూసిన రుద్ర, నేనొద్దా అన్నాడు అలకగా. శివాని నవ్వి రుద్ర ఎద మీదకి ఒరిగింది. రుద్ర నవ్వుతూ భార్య కొడుకుని ఇద్దరిని కలిపి హత్తుకున్నాడు. బన్నీ, నువ్వు ఒక్కడే వచ్చావు, సన్నీ బాబులు ఎక్కడ నాన్న అంది శివాని. నేను వాటర్ కోసం వచ్చాను మమ్మ అంటూ జరిగింది చెప్పి, నీకోసం వచ్చేసాను, వాళ్ళు అక్కడే ఆడుకుంటున్నారు అన్నాడు.
అరే, నువ్వు వాటర్ తాగలేదు కదా బంగారం అంటూ పక్కనే ఉన్న వాటర్ తాగించింది శివాని. కాసేపు ఇక్కడే ఉండు, చూడు ఆడి ఆడెలా వాడిపోయిందో నీ ఫేస్ అంటూ కొంగుతో కొడుకు మొహం తుడిచింది ఆమె. రుద్రవాడిని ఒళ్ళోకి తీసుకుని, ఈరోజు కాటలు చాలు, పడుకో, ఈవినింగ్ కావాలంటే ఆడుకుందు అంటూ స్నేహకి ఫోన్ చేసి పిల్లల్ని లోపలికి తీసుకుని రమ్మని చెప్పాడు రుద్ర. సురేఖ టిఫిన్ తీసుకుని వచ్చి ఇస్తూ, శివ, బన్నీకి నువ్వంటే ఇష్టమని తెలుసు కానీ ఇంతలా అనుకోలేదు. నీ గురించి వినగానే వాడిని క్షణం ఆపలేకపోయానని నవ్వుతూ అనింది సురేఖ. శివాని కొడుకుని ప్రేమగా తడుముతూ, మేమిక్కడికి రాకముందు వరకు మా ఇద్దరికి మేమే అన్నట్టుండే వాళ్ళం కదా. పైగా బన్నీ పుట్టినప్పటి నుండి నేను వీడే లోకంగా ఉండేదాన్నదినా. నా కన్నయ్య కూడా అంతే. నేను కనపడకపోతే క్షణం కూడా ఉండేవాడు కాదు. నాకు చిన్న దెబ్బ తగిలినా ఏడ్చేసేవాడు అంటూ కొడుకుని మురిపెంగా చూస్తుంది శివాని. ఆమె గొంతులో ఆ రోజులు తను పడిన బాధ రుద్రకు అర్థమై డల్గా మారిపోయాడు. అది గమనించిన శివాని, టిఫిన్ ఏం చేసావు అంటూ సురేఖ తెచ్చిన హాట్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి, అరే పెసరట్టు, రుద్ర నీ ఫేవరెట్ టిఫిన్ అంటూ ప్లేట్లో వడ్డించి అతనికి ఇస్తూ, తిను అంది చిరునవ్వుతో. తనని డ్రైవర్ చేయడానికి ఆమె ట్రై చేయడం అర్థమైన రుద్ర సైలెంట్గా ప్లేట్ తీసుకుని బన్నీకి పెడుతుంటే, మీరు తింటూ ఉండండి, పిల్లలు వచ్చారేమో వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టొస్తానని బయటికి వెళ్ళింది సురేఖ. రుద్ర శివానికి కూడా తినిపిస్తుంటే, నేను తింటాను, నువ్వు తిను రుద్ర అందామె. పర్వాలేదు తినంటూ ఆమెకి పెడుతూ శివాని బలవంతంతో రుద్ర కూడా తింటూ వాళ్ళకి పెట్టాడు. ఆ రోజంతా రుద్ర శివాని దగ్గరే ఉన్నాడు. తను తిన్న తర్వాత మరోసారి వామిట్ చేసుకుంది శివాని. రుద్ర కంగారు పడిపోయి, ఏమైందే, ఇందాకే కదా డాక్టర్ ఏమీ లేదంది, మళ్ళీ ఇదేంటి అనగానే ఆమె కంగారు దాచి, ఏం లేదు రుద్ర, నాకు వీక్ టైంలో ఇలా ఏదైనా స్మెల్ వస్తే వామిట్ సెన్సేషన్స్ వచ్చి అలా అవుతుంది, నువ్వు టెన్షన్ పడకు అంటూ కవర్ చేయసాగింది. రుద్ర కూడా నిజమే అనుకుని తనకి లెమన్ వాటర్ తెప్పించి తాగించాడు. పుల్లగా టేస్ట్ నచ్చడంతో హ్యాపీగా తాగేసింది శివాని. కాసేపు పడుకొని ఆమెని జోకొడుతూ నిద్రపరిచాడు రుద్ర. ఈవినింగ్ వరకు లేవలేదు శివాని. తనకి నిద్ర లేక తిన్నది అరగలేదనుకుని లంచ్కి కూడా తనని లేపలేదు. ఆమె తినలేదని రుద్ర కూడా తినకుండా అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ గడిపేశాడు. శివాని కళ్ళు తెరిచి పక్కన ఉన్న రుద్రని చూసి పైకి లేస్తుంటే అతనే ఆమెని లేపి బెడ్ డెస్క్కి ఆనించి కూర్చోబెట్టి, ఇప్పుడు ఎలా ఉందే అని అడుగుతూ శివాని నుదుటి మీద చేయి పెట్టి చెక్ చేశాడు రుద్ర. శివాని అతని చేతిని పట్టుకుని తన పెదాల దగ్గర పెట్టుకుని ముద్దు పెడుతూ, నేను బాగున్నాను రుద్ర, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అని చెప్తుంటే రుద్ర ఆమెని హక్ చేసుకుని, ఏమో నువ్వు అలా అవ్వడం నాకు నచ్చలేదే, ఇప్పటికే నా వల్ల మీకు జరిగిన నష్టం చాలు, ఇక ఎవరికి ఏమైనా జరిగితే నేను భరించలేనంటూ ఎమోషనల్ అయ్యాడు రుద్ర. శివాని మనసులో అసలు విషయం చెప్పకుండా అనవసరంగా రుద్రని బాధ పెడుతున్నానేమో నిజం చెప్పేద్దామని అనిపించింది. కానీ వెంటనే లేదు, ఈ విషయం రుద్రకి సర్ప్రైజ్లా చెప్పి తన ఫేస్లో వచ్చే ఆనందాన్ని నేను జీవితాంతం గుండెల్లో గుర్తుండేలా చేయాలనుకుంది. నైట్ కూడా వామిట్ అయితే రుద్ర మరింత దిగులు పడతాడని, తనకి పుల్లగా పులిహోర కావాలని సురేఖతో చెప్పి చేయించుకుని తింది శివాని. తనకి బాగోని కారణంతో నోటికి రుచిగా అడిగిందని సురేఖ కూడా చేసి పెట్టింది. కానీ ఎవ్వరికీ అనుమానమే రాలేదు. నైట్ రుద్ర తన గుండెల మీద శివానీని పడుకోబెట్టుకుని ఆమెకి కబుర్లు చెప్తూ నిద్రపుచ్చాడు. తనని క్షణం వదలాలన్న అతనికి ఏదో టెన్షన్. బన్నీని కూడా ఆ రోజు తమతో ఉండమంటే వాడు తాతయ్య దగ్గర ఉంటానంటూ ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళిపోయాడు బన్నీ. విశాల్, విశాల్ లే అంటూ అతని మొహం మీద వాటర్ కొడుతూ కళ్యాణ్ కంగారుగా లేపుతుంటే అతనికి ఎక్కడో నూతిలో నుండి వచ్చినట్టు వాళ్ళ మాటలు వినపడుతూ లేవడానికి తన వల్ల కావడం లేదు. వెంటనే డాక్టర్ని ఇంటికి పిలిపించారు. డాక్టర్ విశాల్ని చెక్ చేసి బయటకు వచ్చాక ఏడుస్తున్న సులోచన వైపు చూసి, మీ అబ్బాయి హెవీగా డ్రింక్ చేయడం వల్ల బాడీ అంతా డిహైడ్రేషన్ అయింది, లివర్ కూడా కాస్త డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుందని ఆయన చెప్పగానే సులోచన నమ్మలేనట్టు చూస్తూ, లేదు డాక్టర్, మా వాడికి అలాంటి అలవాటే లేదు అంది. ఆయన తల ఊపి, మీకు డౌట్గా ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించండి, నా మాట అబద్ధం కాదని కాన్ఫిడెంట్గా చెప్పారు డాక్టర్. ఆవిడ మనసులో ఒకవేళ స్నేహతో పెళ్లి కాలేదని ఆ కోపంలో తాగాడా అనుకుంటూ, ఈ మధ్య వాడి మనసు బాగోక
1, 2 సార్లు తాగాడే కానీ లివర్ పాడవడం ఏంటి డాక్టర్ గారు అని భయంగా అడిగింది. లేదమ్మా, మీ అబ్బాయి నిన్న మొన్న కాదు, చాలా రోజులుగా డ్రింక్ చేస్తున్నట్టున్నాడు. అది కూడా ఫుడ్ తినకుండా హెవీగా తాగడంతో అంత తొందరగా లివర్ ఎఫెక్ట్ అయింది. తనని హాస్పిటల్లో చేర్చడం బెటర్ అన్నారు ఆయన. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి ఫీజు ఇచ్చి ఆయన్ని పంపేసిన కళ్యాణ్, పిన్ని ఏడోకు, వాడికేం కాదు, బహుశా వాడి తాగుడు అలవాటు మనకు తెలియకపోవచ్చు. ఉషా, నువ్వు కూడా కాస్త ధైర్యంగా ఉండు, నీ సమస్యని నేను సాల్వ్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు కళ్యాణ్. అలాగే అన్నయ్య అంది ఉషా. ఏంటో ఒకేసారి నా బిడ్డలకి ఇలా కష్టాలు మొదలయ్యాయంటూ సులోచన కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కోసారి టైం అంతే పిన్ని, నువ్వు భయపడకు, ఏమీ కాదు. ఇప్పుడున్న మెడిసిన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో గుండెనే మార్పిడి చేస్తున్నారు, ఇది ఈజీగానే సాల్వ్ అవుతుందని ఆవిడికి ధైర్యం చెప్పాక తల్లికి ఫోన్ చేసి సులోచనకి తోడుగా ఉండడానికి రమ్మని చెప్పాడు కళ్యాణ్. సువర్ణ అక్కడికి వచ్చాక విశాల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు కళ్యాణ్ ఇంకా జీవా గారు. విశాల్ తమ ట్రాప్లో పడ్డాడు. అతనితో ఈజీగా రుద్రని సాధించొచ్చు అనుకుంటున్న గిరీష్ అతని ఫోన్ కోసం ఈగర్గా వెయిట్ చేశాడు. కౌశల్ అసహనంగా, మామ, నీకు వాడి మీద నమ్మకం ఉందేమో కానీ నాకు లేదన్నాడు. ఎందుకల్లుడు అని అర్థం కాక అడిగాడు గిరీష్ కౌశల్ని. వాడొక మెంటల్ గాడు మామ, అసలు రుద్రని చూస్తేనే కాదు, అతని సెక్యూరిటీని చూస్తే పారిపోయిన వాడు మనకెలా పనికొస్తాడన్నమ్మా అని అడిగాడు కౌశల్. దానికి గిరీష్ కూడా నిజమే అనుకుని, ఇప్పుడు మనకేంటి దారి, ఆ వాసుగాడు కనబడటం లేదు, ఇక వీడు కూడా మనకు పనికిరాడని తేలిందని గిరీష్ అంటుంటే అప్పుడే కౌశల్ని ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చాడు. దానితో వాళ్ళ మాటలు కట్ అయ్యాయి. ఇక్కడ దేవ్ మ్యాన్షన్లో ఉదయమే లేచిన బన్నీ శివాని కనపడక రుద్రని లేపాడు. రుద్ర కూడా బెడ్ మీద శివాని లేకపోవడంతో బహుశా నిన్నంతా నిద్రపోయింది కాబట్టి త్వరగా లేచి కిందకెళ్ళిందనుకుని మారం చేస్తున్న బన్నీని అలాగే జోకొడుతూ, మేమమ్మ కిందుంటుందిలే నాన్న, నేను ఇక్కడే ఉన్నా కదా, పడుకో అన్నాడు రుద్ర. బన్నీ నిద్రపోకుండా లేచి రుద్ర చెంప మీద ముద్దు పెట్టి, నాన్న ఈరోజు స్కూల్కి పోను అని ముద్దుగా అడిగాడు. పోవద్దులే, పడుకో అని నవ్వుతూ చెప్తున్న తండ్రిని చూసి, ఎందుకని అడగవా డాడీ అని చిరుకోపంగా అడిగిన బన్నీని చూసి రుద్ర నవ్వి, సరే ఎందుకు వెళ్ళావు స్కూల్కి అంటూ కొడుకు క్యూట్ ఫేస్ యాటిట్యూడ్ చూసి మురిసిపోతూ అడిగాడు రుద్ర. మరేమో మా అమ్మ పాపం ఈ రోజంతా ఏడుస్తూ బువ్వు కూడా తిందు, నేనుంటే ఏడవకుండా చూసుకుంటాను, అందుకే నేను స్కూల్కి వెళ్ళను అంటూ బన్నీ బాధగా ఫేస్ పెట్టాడు. ఏమంటున్నావురా, మీ అమ్మ ఈ రోజంతా ఏడుస్తూ ఉంటుందా, ఎందుకు బేబీ అని షాకింగ్గా అడుగుతున్న రుద్ర మైండ్లో ఆ రోజు డేట్ స్ట్రైక్ అవగానే, ఓ ఈ విషయం నేనెలా మర్చిపోయాను అనుకున్నాడు. ఈరోజు శివానికి తన వాళ్ళందరూ దూరమైన రోజు కదా, అందుకే అది ఉదయమే లేచిందా, అసలే నిన్నంతా దానికి హెల్త్ బాగోలేదు, ఇప్పుడు ఏం చేస్తుంది అనుకుంటూ లేచి కూర్చున్న రుద్ర బన్నీ లేపి ఒళ్ళోకి తీసుకుని, అమ్మ రోజు ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందా నాన్న అని కొడుకుని అనునయిస్తూ అడిగాడు. బన్నీ అవునని తలూపి డల్గా రుద్ర భుజం పైన పడుకున్నాడు. రుద్ర కొడుకు వీపుపై మెల్లగా నిమురుతూ, సారీ బంగారం, మిమ్మల్ని చేరుకోవడానికి చాలా లేట్ చేశాను, 4 ఏళ్ళంటే తక్కువ టైం కాదు, మీ అమ్మ ఒంటరిగా నిన్ను పెట్టుకుని 3 ఏళ్ళు నానా కష్టాలు పడింది, మీ అమ్మకి తన వాళ్ళంతా దూరమై ఒంటరిగా మిగిలిన టైంలో నేను తోడలేకుండా పోయాను, బట్ ప్రామిస్, ఇకపై తనకి నీకు ఏ రోజు కష్టం అంటే తెలియకుండా ఏ బాధల్ని మీ దరిదాపుల్లో రాకుండా కాపు కాస్తాను బంగారం అని కొడుకుకు మనసులోనే ప్రమాణం చేసుకున్నాడు రుద్ర. శివాని ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది అనుకుని గబగబా బెడ్ దిగిన రుద్ర బన్నీని ఎత్తుకుని కిందకు వెళ్ళిన అతనికి శివాని లేదని ఉదయమే గుడికెళ్ళిందని సురేఖ చెప్పింది. ఆ మాట వినగానే రుద్ర మనసులో, ఇది నైట్ కూడా ఈ రోజు గురించి మాట్లాడలేదు, పైగా నా దగ్గర నార్మల్గా ఉంది కదా అని ఆలోచిస్తూ తిరిగి రూమ్కొచ్చి బన్నీకి స్నానం చేయించి తను ఫ్రెష్ అయ్యాక కొడుకుని రెడీ చేసి ఎప్పుడు శివాని వెళ్ళే గుడికి తీసుకుని బన్నీతో కలిసి వెళ్ళాడు రుద్ర. అదే గుడిలో శివానికి తాళి కట్టాడు రుద్ర. గుడి ప్రాంగణమంతా శివాని కోసం వెతికి చివరిగా ఓ మండపంలో స్తంభాన్ని కానుకుని బాధగా కూర్చున్న శివానీని చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు రుద్ర. శివ అని బాధగా పిలిచి తన పక్కన కూర్చున్న రుద్ర పిలుపుకు ఆలోచనలతో కొట్టుకుపోతున్న శివాని టక్కున అతని వైపు చూస్తుంది. మీరేంటిక్కడ అంటూ భర్త భుజంపై ఉన్న కొడుకుని రమ్మని చేతులు చాపింది శివాని. డల్గా ఉన్న కొడుకు దగ్గరికి రాగానే వాడిని గుండెలు కత్తుకుంటూ, ఏమైంది నా కన్నయ్యకి, ఇలా ఉన్నాడేంటి అని చిరునవ్వుతో అడిగింది. మమ్మ
నువ్వు నన్ను నాన్నను వదిలేసి ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని ఏడుపు మొహంతో అడిగాడు బన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.